హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. సో, ప్రెజెంట్ అయితే మనం టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఇన్‌కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకటి ఈరోజు వాళ్ళ ఎమోషన్స్ అనేవి బయటపెట్టారు. బిగ్ బాస్ చెప్తాను. అసలు కళ్యాణ్ ఏం చెప్పాడు? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్పాడు? అండ్ హౌస్ మేట్స్‌లో ఉన్న తనూజ గురించి ఏం చెప్పాడు? అంటే తనూజ అండ్ కళ్యాణ్ బాండ్ కొంచెం అసలు ఈ బాండ్ ఎక్స్‌పెక్ట్ చేసేది గాదు. ఒక టాప్ 2 మధ్య ఇంత మంచి బాండ్ ఉంది అనంటే అది ఈ సీజన్‌లోనే చూస్తున్నాం. ఏ సీజన్‌లో ఒక టాప్ 2 మధ్య అంటే టాప్ 1, టాప్ 2 విన్నర్, రన్నర్ మధ్య ఈ బాండింగ్ ఇదైతే లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఓటింగ్ బ్యాంక్ ఇద్దరికి విన్నర్, రన్నర్ అనుకుంటూనే వస్తుంది. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం కలిసి ఉంటున్నారు. సో, వాళ్ళ గురించి ఏం చెప్పారు? ఇమ్మాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పి ఏం ఎమోషనల్ అయిపోయారు. సంజన గారు అసలు తన బిగ్ బాస్‌కి ఎలా వచ్చారు? ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? చిన్న పిల్లని వదిలిపెట్టి అనే దాని గురించి ఎలా మాట్లాడారు? నెక్స్ట్ డీమాన్ పవన్ వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ అన్నయ్య గురించి డీమాన్ పవన్ ఏం చెప్పారు? నెక్స్ట్ తనూజ ఎవరి గురించి చెప్పింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలోనైతే చూసేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. ప్రతిదీ చూస్తూనే ఉండండి వీడియో. మీరు చూడడం వల్ల మనకైతే వాచర్స్కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీరు పూర్తిగా వీడియో చూడడం వల్ల. సో ప్రతి ఒక్కరు ఒక నిమిషం కూడా ఇంపార్టెంటే అనమాట మనకి. సో పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం మాత్రం ప్లీజ్ చేయండి. మీరు వీడియో పూర్తిగా చూస్తే మన వాచర్స్కి మన ఛానల్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ మీలాగే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. వాళ్ళు మన వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. సో అలా కూడా మన ఛానల్ని గ్రోత్ పెంచిన వాళ్ళు అవుతారు. కొంచెం ఇండైరెక్ట్గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రజెంట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. తన జర్నీని ఫస్ట్ అయితే కళ్యాణ్ స్టార్ట్ చేశాడనమాట. అసలు కళ్యాణ్ తనుజ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బిగ్ బాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బిగ్ బాస్ జర్నీ గురించి అంటే తనుజ గురించి. సో అసలు తనుజ కళ్యాణ్ ఇద్దరు టాప్ 2 ఇంత బాండింగ్ టాప్ 2 ఎక్కడ ఉంది చూడలేదు. కానీ వీళ్ళైతే చాలా క్లోజ్గా ఉన్నారు. చాలా మంచి బాండ్తో ఉన్నారు. ఇన్ కేస్ ఎట్లా అంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ కానీ క్లాష్ అనేది రాలే. వచ్చిన చిన్న క్లాషెస్ కూడా ఊరికే వెళ్ళాయి. వాళ్ళిద్దరు నామినేషన్స్ వేసుకుంది కూడా లేదు ఇప్పటివరకు టాప్ 1, టాప్ 2 ఎవరు ఫస్ట్ వచ్చినా వాళ్ళే విన్నర్స్ అనేలా కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే ఒక ఫ్యాన్ వార్ కూడా జరిగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు క్లోజ్ ఉంటారు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ కళ్యాణ్ పిఆర్ టీమ్స్ ఆర్ తనుజ ఫ్యాన్స్ అంటే తనుజ పిఆర్ టీమ్స్ ఎక్కడ కొట్టుకున్నట్టయితే కనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇంకా తిట్టుకోవడానికి మాటలు అనుకోవడానికి అయితే అస్సలు అవకాశమే లేదనమాట. సో కళ్యాణ్ తనుషకి అంత క్లోజ్ అయ్యాడు, అంత మంచి ఫ్రెండ్గా ఉన్నాడు. ఈ రోజు జరిగిన దాంట్లో తన జర్నీ చెప్తూ ఎమోషనల్ అయ్యి ఇంకా తనుజ మంచి ఫ్రెండ్ అయింది, ఇంకా మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్ అని అయితే చెప్పాడు. సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. అసలు కళ్యాణ్ చాలా సార్లు అంటే చాలా విషయాల్లో చూయించాడు తనుజ మీద ఎఫెక్షన్ అనేది, ఇష్టం అనేది. లైక్ తనంటే ఎంత కేరో, తనుజ అంటే ఎంత కేరో కళ్యాణ్కి ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క విషయంలో తనుజకి చూయించడానికి ట్రై చేసేది. కానీ తనుజ మాత్రం చాలా సార్లు ఒక లిమిట్స్ అనేది పెట్టింది. అంటే లైక్ ఫ్రెండ్షిప్ వరకే మంది అనేది చాలా క్లారిటీ ఇచ్చింది. తను అంత క్లారిటీ ఇచ్చినా సరే తినైతే ఇట్లనే ఉన్నాడనమాట కళ్యాణ్. సో అసలు కళ్యాణ్ దృష్టిలో తనుజ ఏంటి, తనుజ మీద ఉన్న ఇష్టం ఏంటి అనేది తను ఈరోజు ఆ మాటలు చెప్పాడనమాట. అసలు తనుజ తనకెందుకు అంత క్లోజ్ అయింది అనేది ఆ మాటలు అయితే ఇప్పుడు విందాం మనం. కళ్యాణ్ పడాల తన ఎమోషనల్ జర్నీ, తన బిగ్ బాస్ జర్నీ గురించి చెప్తూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. తనకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తను కనిపించాలనుకున్నాడంట స్క్రీన్ మీద నా పేరు రావాలి అని తను చాలా అంటే చాలా ఆశపడ్డాడంట. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా తను ఆర్మీలో చేరిన తర్వాత కూడా తను ఒకరోజు చూశాడంట. ఇంకా ఆర్మీలో డ్యూటీలో చేరిన తర్వాత కామనర్స్కి అవకాశం అని సో అప్లై చేశాడు. అప్లై చేసిన దగ్గర నుంచి అగ్ని పరీక్షకు వచ్చాడు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వచ్చాను. ఇంకా ఈ బిగ్ బాస్లో చాలా అంటే చాలా గుర్తుండిపోయే సన్నివేశాలే ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. నేను అక్కడ నుంచి చూసి కామనర్గా వచ్చి నెక్స్ట్ అగ్ని పరీక్ష అది దాటుకొని బిగ్ బాస్కి వచ్చి నెక్స్ట్ ఫస్ట్ క్యాప్టెన్ అయ్యి గేమ్స్ ఆడి లాస్ట్ క్యాప్టెన్ అయ్యి టికెట్ టు ఫినాలే విన్ అయ్యి ఫైనలిస్ట్ అయ్యి సో ఇలాంటివి నాకు చాలా అంటే చాలా బిగ్ బాస్లో గుర్తుండిపోయే సన్నివేశాలే ఉన్నాయి.
బిగ్ బాస్ ద్వారా నేను స్క్రీన్లో కనిపించే అవకాశం, అంటే తనకి స్క్రీన్లో కనిపించే అవకాశం అయితే ఈ బిగ్ బాస్ ద్వారా అయితే దొరికిందనమాట. కళ్యాణ్ ఇక్కడ మ్యాక్స్ కళ్యాణ్ అనుకున్నది సాధించాడు. తన 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తను అనుకున్న కళ అనమాట ఇది. సో ఇప్పటికైతే సాధించాడు. తను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే తను అసలు ఊహించినది అనమాట ఇది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. తను పూర్తిగా అటు ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. నాకు ఇలా ఒక ఛాన్స్ వస్తుంది, ఇలా బిగ్ బాస్ అనేది ఇట్లా చేస్తుంది అనేది లేదు. కామనర్స్కి అవకాశం ఇచ్చి బిగ్ బాస్ అంటే చాలా హెల్ప్ చాలా అంటే చాలా ప్రతి ఒక్కళ్ళ కళ నెరవేర్చడానికి చూస్తున్నారు. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ని బయటికి తీసుకురావడానికి అయితేనే చూస్తున్నారు. అలా టాలెంటెడ్ పర్సన్స్ ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళ మ్యాక్స్ కామనర్స్ అందరూ చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్. అలాంటి టాలెంట్ బయట ఉండే కంటే అలాంటి టాలెంట్ని బయటికి తీసుకురావడానికి బిగ్ బాస్ అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. మన ముందు, మన ప్రేక్షకుల ముందు, మన ఆడియన్స్ ముందు బిగ్ బాస్ అయితే తీసుకొస్తున్నారు. ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడాల. అంత మంచి పర్సనాలిటీని మన ముందుకు తీసుకొచ్చాడు బిగ్ బాస్. లాస్ట్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ వరకు ఉంచాడంటే అది బిగ్ బాస్ నుంచింది కాదండి విన్నర్ అయ్యే ఛాన్స్. తనకి తను గేమ్ ఆడి తను తెచ్చుకున్నది ఆపర్చునిటీ అనమాట. కళ్యాణ్ బిగ్ బాస్ గురించి చెప్తూ ఒక మాట చెప్పాడనమాట. ఏంటంటే బిగ్ బాస్ అంటే నిద్ర సరిగ్గా ఉండదు, మొత్తం కష్టం, అన్నం సరిగ్గా ఉండదు, ఏ టైం కంటే ఆ టైం వెళ్ళిపోవాలి, మధ్యలో అన్నం నుంచి కూడా లేచి వెళ్ళిపోవాలి ఇన్కేస్, అంతే కదండి. ఇప్పుడు టాస్క్లు ఇచ్చారంటే ఖచ్చితంగా అన్నం నుంచి కూడా లేచి వెళ్ళిపోవాలి. సో మనకి నిద్ర ఉండదు సరిగ్గా, ఒక టైం అనేది ఉండదు, ఏ సెన్స్ అనేది ఉండదు. అండ్ మనకి కష్టం అనిపిస్తుంది. కానీ ఇన్ని మనకి ఇబ్బంది అనిపించినా, ఇంత ఇబ్బంది అనిపించినా, నిద్రకి ఇబ్బంది అనిపించినా, అన్నానికి ఇబ్బంది అనిపించినా, కూర్చోడానికి ఇబ్బంది అనిపించినా, టైంకి ఇబ్బంది అనిపించినా మనకి ఇది కావాలి. బిగ్ బాస్ అంటే మనకి కావాలనిపించే కష్టం. ఈ మాట అండర్లైన్ చేసుకుంటారా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కళ్యాణ్ పడాల మాట్లాడిన మాటల్లో. బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. నిజంగా అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను బయట ఉన్నాను. నేను చాలా వరకు ఇప్పుడు బిగ్ బాస్ 100 days కంప్లీట్ అయిపోతే నేను ఒక 20 వీడియోస్ కూడా చేసిన, ఒక 30 వీడియోస్ కూడా చేసినో లేదో తెలియదు. ఒక 28, 30 అట్లా ఉంటాయి అంతే. ఇన్ని రోజులు కనీసం రోజుకి ఒక వీడియో కూడా పెట్టలే. అదేంటంటే అంటే అంటే కొంచెం నా టైం లేదు నాకు. ఇన్కేస్ ఒకవేళ పెట్టాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెట్టాలి. కానీ నేను ఇది వదిలేసి కూడా బయట పనులు చూసుకుంటున్నా. బట్ బిగ్ బాస్ అలా కాదు. నీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎంత ఏది ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే. ఒక డిసిప్లైన్ అనమాట, ఒక డిసిప్లైనరీ మేనర్ నేర్పించేది పక్కా బిగ్ బాస్. మనం ఎంత చెత్త మైండ్తో పోయినా, మనం ఎంత లేజీ క్యారెక్టర్తో పోయినా, ఎంత లేజీ పర్సనాలిటీతో పోయినా అక్కడ ఇవ్వగానే యాక్టివ్ అయిపోవాలి ఖచ్చితంగా. అసలు మనం అయిపోవడం కాదు, మనకు తెలియకుండానే అవుతూనే ఉంటాం మనం యాక్టివ్. ఎందుకంటే అక్కడ వాతావరణం, అక్కడ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది. వాళ్ళు చేయించే మా టాస్క్లు అలా ఉంటాయి. మన పర్సనాలిటీని బయటికి తీసుకురావాలి అండ్ మన పర్సనాలిటీని మంచిగా మార్చడానికి ఒకటి బిగ్ బాస్. ఖచ్చితంగా అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే కానీ మన పర్సనాలిటీని మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్పుకోవచ్చు. లేజినెస్ని అయితే ఖచ్చితంగా పోగొడుతుంది, ఓవర్ వెయిట్ని పోగొడుతుంది. అది ఏం నేర్పిస్తుంది అంటే ఎప్పుడు రెడీ టు ఫేస్ అన్నట్లు నేర్పిస్తుంది అనమాట బిగ్ బాస్. రెడీ టు ఫేస్, ప్రతి ఒక్కటి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అండ్ రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి అనే విషయాన్ని ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే నేర్పిస్తుంది. అండ్ క్రమశిక్షణ, ఖచ్చితంగా డిసిప్లినరీ మేనర్లో ఎలా ఉండాలి, ఏ టైంకి ఏది చేయాలి, ఇలాంటిదైతే చాలా అంటే చాలా బాగా నేర్పిస్తుంది బిగ్ బాస్. సో ప్రతి ఒక్కరు దేనికి ఈ బిగ్ బాస్ అసలు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ఏదో డైలీ లైఫ్లో మన దగ్గర చేసేది విధానమే కదా, మనం చేసేయే కదా అని చెప్తారు. మనం చేసే ఇక్కడ బయట ఇట్లా చిన్నవి కనిపిస్తున్నాయి కానీ అందులో పోతే మనకి తెలుస్తుంది మనం ఎన్ని తప్పులు చేస్తాము. ఇప్పుడు టంగ్ స్లిప్ అంటారు, డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా బయట చాలా అంటే చాలా డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, అవునా ఆ పిల్ల మంచిది కాదు ఇట్లా అని నేను ఇక్కడ చెప్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మాయి మంచిదేగా, ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిన్ను ఇట్లా అంటున్నారే వాళ్ళు, నేనేమనలేదని మళ్ళీ నేను చెప్తాను. అది ఇక్కడ ఒకరికొకరు తెలియదు కాబట్టి అది ఆ స్టాండర్డ్స్ అని అనిపించట్లా. అదే ఇన్ కేస్ నేను బిగ్ బాస్లోకి వెళ్ళి అలా అయిపోయింది అనుకో, నా డబుల్ స్టాండర్డ్స్ అనేవి అసలు కనిపిస్తాయి. ఇప్పుడు ఎవరిదైనా సరే ఆ డబుల్ స్టాండర్డ్ అనేది కనిపిస్తుంది. జనాలు దాన్ని ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఏంటి ఇవి నేర్పించడానికి వాళ్ళు, అంటే ఒకరి దగ్గర పోయి ఒకరిని చెప్పడానిక ఇలాంటి బిగ్ బాస్లో పెట్టేదని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. బట్ అలా కాదు. ఏంటంటే
ఆ డబుల్ స్టాండర్డ్ నేచర్ చూసి మనం చేంజ్ చేసుకోవాలి. సో, ఇలాంటి మైండ్ సెట్ లేనోళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు మనం అందరూ చూసి వాళ్ళతో రొమాన్స్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, మనం అసలు 'బిగ్ బాస్' వల్ల ఏం యూజ్ ఇదంటారు గానీ, ఒక డిసిప్లినరీ మ్యాటర్ అనేది అలవాటయితది. ఆహా! మనం ఇలా మాట్లాడకూడదు. మనం ఒకళ్ళతో ఇలా మాట్లాడితే ఇలా మన పోర్ట్రేట్ అవుతది. సో, బయట జీవితంలో గూడా అలానే ఉండాలి. కొంచెం మార్చుకోవాలి. ఆ మాటలు జాగ్రత్తగా వాడాలి. పిచ్చి పిచ్చి వల్గర్ లాంగ్వేజెస్ యూజ్ చేయకూడదు అనేది మనకి 'బిగ్ బాస్' చాలా నేర్పిస్తుంది. ఇందులో అర్థం చేసుకోవాలంటే చాలా ఉంది గానీ, చాలా వరకు ఎవరు అర్థం చేసుకోకుండా ఏదో అంటే ఆపోజిట్ గూడా ఉన్నారు. కానీ మంచిగా అంటే లైక్ నెగెటివ్ మైండ్‌తో కాకుండా ఒక పాజిటివ్ మైండ్‌తో చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి 'బిగ్ బాస్' ప్లస్సే అవుతది. అంటే మన పర్సనాలిటీ ఎలా ఉండకూడదు, అంటే ఎలా ఉండాలి. ఇది చూస్తే బావుంటది. ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు ఓవర్ థింక్, ఓవర్ క్రైయింగ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్‌లో యేసుకుంటారు. అంటే ఈ పిల్ల ఓవర్‌గా చేస్తుందిరా, ఓవర్‌గా ఏడుస్తుందిరా. అప్పుడు మనం బయట ఏం చేయాలి? మనకి అలాంటి ప్రాబ్లమ్ ఉందనుకో, ఓహో! ఇంత ఓవర్‌నెస్ తగ్గించుకోవాలి. కొంచెం ఏదైనా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. అని ఇలా ఆలోచించుకుంటూ ఇలా మన మైండ్ సెట్స్ మార్చుకోవచ్చు. కానీ జనాలకెలా ఉంది అంటే లైక్ ఆ పిల్ల ఏడిస్తే అలానే ఏడుస్తుంది అని తన్ని కామెంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నీ లైఫ్ కూడా బయట అంతే ఉంది. నువ్వు కూడా ఏడుస్తూనే ఉంటావు పదిగొకలు. కానీ నువ్వు ఆ స్క్రీన్ మీద లేవు కాబట్టి నిన్నెవడు కామెంట్ చేయట్లా. నువ్వు ఆ స్క్రీన్ మీదకి పోతే నీకు డబుల్ అంటే డబుల్, త్రిబుల్ అంటే ట్రిబుల్ స్టా తీసుకొని కామెంట్స్ చేస్తారనమాట మన ఏడుపుకి. సో, అందులోకెళ్తే చాలా మంచి ఎథిక్స్ అంటే మనం చూసి చాలా నేర్చుకోవచ్చు. బట్ నెగెటివ్ మైండ్‌తో ఉన్న వాళ్ళని మనమైతే ఏం చేయలేము. అంతే ఇంకా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కళ్యాణ్ విషయానికొచ్చేద్దాం. సో, 'బిగ్ బాస్' అంటే కావాలనిపించే కష్టమని కళ్యాణ్ నొక్కి ఒక్కానించి మరీ చెప్పాడు. అది ఖచ్చితంగా 100% అందరూ యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. ఈవెన్ నాతో సహా, మీతో సహా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు 'బిగ్ బాస్' ఏంటి ఎందుకది అంటే ఖచ్చితంగా నాకు ఆపర్చునిటీ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను. కానీ అది మనకి కావాలనిపించే కష్టం. అక్కడ కష్టం ఉంటదని తెలుసు. చూసేవాళ్ళని టాస్క్‌లు ఆడుతున్నారు. మైనస్‌లుంటాయని తెలుసు. ప్లస్‌లుంటాయని తెలుసు. అయినా కూడా స్టిల్ మనం వెళ్ళడానికి ట్రై చేస్తామంటే అది నిజంగా కావాలనిపించే కష్టం అనమాట. 'బిగ్ బాస్' ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా నచ్చే కష్టం. అది చెయ్యాలనిపించే కష్టం, కావాలనిపించే కష్టం, కప్పు కొట్టాలనిపించే కష్టం, ఫేమ్ తెచ్చుకోవాలనిపించే కష్టం. మన పర్సనాలిటీని 10 మందికి చూయించాలి. దాన్ని ఇంకో 10 మంది మంచిగా ఆచరించాలి. అంటే మనం అలా అనుకున్న వచ్చేవాళ్ళు కూడా కాదు. నెక్స్ట్ ఇంకో కేటగిరీ గూడా ఉంటది. బిగ్ బాస్‌లోకెళ్ళి మన పర్సనాలిటీని మార్చుకోవాలి. అసలు ఇంతమందితో మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అనేది తెలుసుకోవాలి. అని ఇలాంటి కేటగిరీలో వచ్చేవాళ్ళు గూడా చాలామంది అంటే చాలామందే ఉంటారు. సో, మారడానికి వస్తారు, మార్పించడానికి వస్తారు, గెలవడానికి వస్తారు, గెలిపించడానికొస్తారు. ఇంకా మంచి ఫేమ్ ఎదగడానికొస్తారు. వాళ్ళ మీద ఉన్న నెగటివిటీని పోగొట్టుకోవడానికొస్తారు. ఇలా చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి బిగ్ బాస్‌లోకొస్తే. అండ్ అసలు నెగెటివ్స్ గూడా ఉంటాయి. కానీ ఆ నెగటివిటీకి మనం భయపడకూడదు. అంటే భయపడకూడదంటే మళ్ళీ ఏదో నెగెటివ్ పనులు చేసేసి వాళ్ళు నెగెటివ్‌గా కామెంట్స్ పెడితే భయపడకుండా ఉండడం గాదు. నెగటివిటీని మనం పాజిటివ్‌గా మార్చుకోవడానికి ట్రై చేయాలి. లైక్ 'రీతు చౌదరి'. 'రీతు చౌదరి' చూడండి ఆల్రెడీ తన మీద వచ్చేటప్పుడు చాలా నెగటివిటీ ఉండే. ఫిఫ్త్ వీక్‌లో అయితే అసలు విపరీతమైన నెగటివిటీ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం కూడా లేదు. ఆ పిల్ల మార్చుకుంది తన గేమ్‌తో, తన మాటలతో. లైక్ జనాలు ఎవరైతే ఫస్ట్ 5 వీక్స్‌లో తిట్టారో నెక్స్ట్ వీక్ నుంచి పొగడ్డం స్టార్ట్ చేశారు. బయట విషయాలు పక్కన పెడితే, పర్సనల్ విషయాలను పక్కన పెడితే పర్సనల్ విషయాలు గాని, అండ్ బయట విషయాలు గాని పక్కన పెడితే 'రీతు చౌదరి ఈస్ ది బెస్ట్ ప్లేయర్ అండ్ టాప్ 5 కంటెస్టెంట్' ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇదే మాట అనమాట. సో, ఇలా ఉండాలండి. అంతేగాని వేరేలాగా ఆలోచించి వామ్మో! ఇలా పోతే ఇలా అవుతది. తన మీద ఇప్పుడు 'రీతు చౌదరి' మీద ఉన్న నెగటివిటీ పూర్తిగా పోయింది. అంత పాజిటివ్‌లోకొచ్చేసింది. అలా మన పర్సనాలిటీతో మన మీద ఉన్న ఇంప్రెషన్స్ ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఇది మాత్రం 'బిగ్ బాస్' నుంచి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు బయట ఉంటే లైక్ 'రీతు చౌదరిని' సోషల్ మీడియాలో చూసి ఆహా! ఈ పిల్ల అదా? ఈ పిల్ల ఇదా? అంటే లైక్ తన డ్రెస్ సెన్స్ చూసుకొని నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను కూడా ఇష్టపడకపోయేదాన్ని. ఫస్ట్‌లో నాకు 'రీతు చౌదరి' అంటే ఇష్టం. లైక్ సీరియల్స్ చేసినప్పుడు ఒక 10 ఇయర్స్ అలా ఒక 10 ఇయర్స్ బ్యాక్. నెక్స్ట్ నుంచి అప్పుడు నేను ఇన్‌స్టా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 10 ఇయర్స్ అవ్వట్లేదు ఇన్‌స్టా స్టార్ట్ చేశాను. 2020లోనో 21లో అనుకుంటా మేబీ. 21లో నేను ఇన్‌స్టా ఇన్‌స్టా అప్‌లోడ్ చే ఇన్‌స్టా నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, అప్పుడు నేను 'రీతు చౌదరిని' ఫస్ట్ ఫాలో చేసింది. ఆ పిల్ల అప్పుడు 10కి ఏదో సీరియల్ వచ్చేది సంథింగ్ అందులో ఉండేది. సో, నచ్చి ఆవిడ డ్రెస్సింగ్ విధానం అందులో లంగావోణితో ఉండేది. నచ్చి నేను జేషిన. కొన్ని రోజులు ఆగిన తర్వాత అసలు డ్రెస్ సెన్స్ నాకు నచ్చలేదు. పర్సనల్‌గా చెప్తున్నా ఖచ్చితంగా డ్రెస్ సెన్స్ నచ్చలేదు నాకు. సో,
అంటే డ్రెస్ సెన్స్ అంటే ఇంకేమో నాకు మళ్ళీ అలా కూడా అబ్యూజ్ చేయవద్దు గానీ, నాకు నచ్చలేదు. సో, నేను ఇంకా ఫాలోయింగ్ నుంచి తీసేసినా నేను. అప్పటినుంచి కొంచెం చూస్తానులే గానీ అంత నెగెటివ్ అయితే ఏమనుకోను. జస్ట్ అట్లా చూస్తాను, వదిలేస్తాను. బట్ ఈ 'బిగ్ బాస్'కొచ్చిన తర్వాత ఆ పిల్ల నా మైండ్ సెట్‌ని చాలా అంటే చాలా మార్చింది. అసలు డ్రెస్‌కి, మనిషికి ఏం సంబంధమే ఉండదు అని. అంత అంటే ఇప్పుడు కొంచెం మందిని చూసి కొంచెం మంది నేర్చుకోవచ్చబ్బా! ఇప్పుడు తనుజ కొంచెం ఓవర్‌గా ఏడుస్తది. బట్ నేనైతే అనుకుంటా అమ్మో! అంత ఏడవకూడదు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలని నేను అనుకుంటా. మ్యాక్స్ అలా మార్పు వస్తూనే ఉంది అలా. హ్మ్. డీమన్ పవన్ ఉంటాడు. ఎవరి అటెన్షన్ గ్రాబ్ చేయడు. ఎవరిని లెక్క చేయడు. అంటే లెక్క చేయడు అంటే ఐ మీన్ ఎవరిని పట్టించుకోడు. తన పనేదో తను చేసుకుంటాడు. తనకేదైతే కావాల్సిందో అదే తీసుకుంటాడు. లైక్ ఇప్పుడు నేను కూడా ఎవరిని పట్టించుకోలేదన్నప్పుడు ఇప్పుడు డీమన్‌ని చూసి నాకు అనిపిస్తదనమాట. అంటే లేదు పట్టించుకో ఎవరు పట్టించుకోకపోతే మనకేంటి? మన పనులు మనం చేసుకోవచ్చని అనిపిస్తది. ఓకే. వీటి గురించి నేను ఎవరెవరిని చూసి ఏమేమి ఇన్‌స్పైర్ అయ్యానో నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను గానీ, 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత చెప్తా గానీ నేను ఎవరిని చూసి ఏమి ఇన్‌స్పైర్ అయ్యానో. ఓకే. కళ్యాణ్ అయితే ఇంకా కావాలనిపించే కష్టమని 'బిగ్ బాస్' గురించి అయితే చెప్పాడు. నిజంగా 'బిగ్ బాస్' అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాలనిపించే కష్టం. అండ్ రివ్యూ కూడా కావాలనిపించే కష్టం. నాకు అసలు టైం లేదు. బట్ వాచెస్ కోసం చేస్తున్నా కరెక్టే. కానీ 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా ఇంకా మాట్లాడబుద్దవుతది. బట్ నాకు రివ్యూ లాగా చెప్పడం రాదు. నార్మల్‌గా అసలు స్టోరీ ఏం జరిగింది? ఏంటి? అసలు కళ్యాణ్ ఏంటి? ఇలా వాళ్ళ గురించి అయితే అట్లా మాట్లాడతా నార్మల్‌గా. ఇప్పుడు నేను కూడా మీతో ఏదో రివ్యూ ఇవ్వాలని ఇవ్వట్లా. నార్మల్‌గా నా ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడుకుంటాను పక్కనుండి. ఆహా! అది కదే. ఆహా! ఇది కదే. తను బాగున్నాడే. తిను గేమ్ బాగా ఆడాడే. సో, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని వాళ్ళకి. ఈరోజు నాకు వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు, ఆ అమ్మాయి బాగా ఆడింది, ఈ పిల్ల డ్రెస్ బాగుంది. ఇలా పక్కన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేదనమాట. అలాంటి ఎక్స్‌ప్లనేషన్ నేను మీకు ఇస్తున్నా గానీ, ఇది రివ్యూ అయితే కాదు. ఓకేనా? సో, కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పాడు. ఇంకా కళ్యాణ్ తన గురించి చెప్తూ తన ఎమోషనల్ జర్నీ అంటే లైక్ అంటే ఇలా గేమ్ ఆడాను, ఇంత బాగా ఆడాను, ఇలా టికెట్ ఫినాలే వచ్చింది, ఫైనల్‌లో ఉన్నానని ఇలా సంతోష విషయాలు చెప్పాడు. అలానే బాధల గురించి కూడా చెప్పాడనమాట. ఇలా హౌస్‌లో ఎన్ని సంతోషాలైతే ఉన్నాయో, ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయో, కష్టాలు, బాధలు కూడా అలానే ఉన్నాయి. నాకు క్లోజ్ అయిన పీపుల్ లైక్ తనకి క్లోజ్ అయిన పీపుల్ ఎవరెవరు? శ్రీజ అండ్ ప్రియ. నాకు క్లోజ్ అయిన పీపుల్ త్వరగా ఈ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను మంచిగా గేమ్ ఆడాలి అని బరిలో దిగిన తర్వాత నాకు అండగా ఒకళ్ళు దొరికారు. వాళ్ళతోనే కలిసి ఉన్నా, వాళ్ళతోనే కలిసి ఆడాను అని జెప్పాడు. తనెవరో మీకు తెలుసు గదా! తనుజ. సో, తనుజతో కలిసి ఆడాను. తనుజతోనే ఉన్నాను. తనుజ ఎలా అంటే తన వైపు నుంచి ఆలోచించే అమ్మాయి గాదు. ఎదుటి వాళ్ళ వైపు నుంచి గూడా ఆలోచించే అమ్మాయి. అమ్మాయి ఇంత మంచి అమ్మాయి నాకు ఈ హౌస్‌లో దొరికింది. అండ్ తనతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అనుకుంటున్నా. ఫ్రెండ్‌షిప్ కాదు. ప్యూర్ ఫ్రెండ్‌షిప్. మోర్ దెన్ ఆ ఫ్రెండ్‌షిప్ అనైతే కళ్యాణ్ తన మనసులో మాట చెప్పాడు. మేబీ ఇలా చెప్పడానికి కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా సార్లు ట్రై చేశాడు. అంటే లైక్ కళ్యాణ్ మనసులో మాటైతే చెప్పేసాడు. అంటే ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఇంకా మోర్ దెన్ ఎ ఫ్రెండ్‌షిప్ అని. బట్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్‌షిప్ అంటే లవ్ అని గూడా అనుకోవద్దు. లైక్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్‌షిప్ అంటే ఇంకా ఏదైనా చేయాలి వాళ్ళకి అనేది ఉంటది గానీ మేబీ వాళ్ళ అది బయట చూసుకుంటారు. కానీ వీళ్ళ బాండ్ అయితే చాలా చాలా బావుంది. తనూజనైతే చాలా బాగా అర్థం చేసుకున్నాడు కళ్యాణ్. తనూజ ఎలా అర్థం చేసుకుంటదో కూడా చెప్పాడు. అంటే తనూజ తన వైపు నుంచి ఆలోచించదు. ఆపోజిట్ పర్సన్ వైపు నుంచి కూడా ఆలోచిస్తది. చాలా బాగా ఆలోచిస్తది అని. నిజంగా. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. అంటే మన మనకి ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను పోయి ఎలా అడగను వాళ్ళని? ఎలా ఉండను? లైక్ మొన్న బర్రె సార్ గురించి చూసుకోవచ్చు. భరణి గారి గురించి. అంటే నేను ఇలా స్ట్రెయిట్‌గా చెప్పేసాను గదా! అవ్వదు అని. మళ్ళీ ఇప్పుడు నేను పోయి ఇబ్బంది పెట్టలేను. నేను పోయి అడగలేను తనని. నాకు మార్క్స్ ఇస్తారా అని, నాకు పాయింట్స్ ఇస్తారా అని నేనెలా అడగను నా స్కోర్ పెంచమని అని తనుజ చెప్పింది. సో, ఆపోజిట్ పర్సన్‌ని గూడా తనుజ బాగా అర్థం చేసుకుంటది. ఇలాంటి మంచి పర్సన్ నాకైతే ఈ హౌస్‌లో దొరికింది. సో, ఈ బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలనుకుంటున్నా అనైతే తనుజతో చెప్పాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్యూర్ బాండ్ నాకైతే భలే అనిపిస్తదబ్బా! చాలా అంటే చాలా బావుంది. కళ్యాణ్ మాట్లాడే విధానం గానీ, తనుజ మాట్లాడే విధానం గానీ, వాళ్ళు విన్నర్, రన్నర్ అనే గానీ మ్యాక్స్ అసలు అంత మంచి బాండ్ నేనెక్కడా చూడలేదు. ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో. అసలు క్లాషెస్ రాని బాండ్ అంటే వాళ్ళదనమాట. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. బయట వాళ్ళు గూడా కొట్టుకునే పరిస్థితి లేకుండా అయింది. వాళ్ళ కోసం మా వోళ్ళు తోపంటే, మా వోళ్ళు తోపంటే కొట్టుకునే ఛాన్స్ కూడా లేదసలు. ఈ సీజన్‌లో కొంచెం గూడా కొట్టుకునే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కళ్ళు టాప్ 5 అసలు క్లోజే ఉంటున్నారు. ఇంకెవడి గురించి కొట్టుకుంటాడు? ఎవరి గురించి వాళ్ళ గురించి వాళ్ళని పొగుడుకోవడం తప్ప ఎవరిని తిట్టుకునేది, కొట్టుకునేదైతే లేదు ఈ సీజన్‌లో అస్సలు.
ప్రతి ఒక్కళ్ళు చాలా క్లోజ్‌గానే ఉన్నారు. 'డెమన్ పవన్', ఇమ్మాన్యుయల్, సంజన గారు, తనుజ అండ్ కళ్యాణ్. వాళ్ళసలు తిట్టుకున్నది, కొట్టుకున్నది లేదెక్కువ. ఎప్పుడో ఒకసారి సంజన గారితో అయ్యాయి గానీ, అవి గూడా మళ్ళీ సాల్వ్ అయిపోయాయి ఈజీగా. సంజన గారు స్ట్రెయిట్ మైండ్, స్ట్రెయిట్ వర్డ్ అని అందరికి తెలుసు కాబట్టి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని. సో, అది వెంటనే అయిపోయాయి. అంత క్లాషెస్ ఏం లేవు ప్రెజెంట్. టాప్ 5 చాలా అంటే చాలా కూలున్నారు. బయట కూడా కూల్‌గానే ఉండాలి. కొట్టుకొని ఫ్యాన్స్ వార్ చేసేంత లేదు. వారంటే చూడాలబ్బా! అమర్‌దీప్ చౌదరి అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మామూలుగా లేరు. అలాంటి దానికి ఫుల్ ఆపోజిట్ అంటే ఈ సీజన్ అసల. ఆ ఫ్యాన్స్ ఆపోజిట్ అంటే ఈ సీజన్. వీళ్ళంతా కలిసి ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గురించి నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ మాట్లాడాడనమాట. తన బిగ్ బాస్ జర్నీ గురించి ఇమ్మాన్యుయల్ అయితే మాట్లాడాడు. అయితే ఇమ్మాన్యుయల్ మాట్లాడినప్పుడు ఏంటంటే ఇమ్మాన్యుయల్ మాట్లాడినప్పుడు చెప్పాడు, ఫస్ట్ సీజన్ నుంచి ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. ఫస్ట్ సీజన్ నుంచి ఇమ్మాన్యుయల్ పెద్ద ఫ్యాన్ అంట. సో అసలు ఈ సీజన్కి ఇమ్మాన్యుయల్ వస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎందుకంటే ఇన్ని సీజన్స్‌లో ఇమ్మాన్యుయల్‌కి ఏ సీజన్‌లో కూడా కాల్ రాలేదంట బిగ్ బాస్ నుంచి. బట్ ఈ కాల్ వచ్చిన తర్వాత ఈ కాల్ వచ్చిన టైంకి ఇమ్మాన్యుయల్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో ఉండే అంట. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అసలు టీమ్ లీడర్ ఆ స్టేజ్‌లో ఉన్నాడంట ఆ ప్రాజెక్ట్‌లో. అదే చాలా టైం తీసుకున్నాడంట అసలు వెళ్ళాలా లేదా? కరెక్టా? రాంగా? ఏంటి? నేను వెళ్ళడం కరెక్టా? ఉండడం కరెక్టా? ఏంటి అనేది తను డెసిషన్ తీసుకోవడానికి చాలా రోజులు పట్టిందంట డెసిషన్ తీసుకోవడానికైతే. ఫ్రెండ్స్‌ని అడిగాడంట, ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగాడంట. నేను బిగ్ బాస్‌కి వెళ్ళనా? లేదా? అని. సో, నువ్వు ఎటు వెళ్ళినా సక్సెస్ అవుతావు. ఇంకా తన ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని అడిగాడంట. నేను బిగ్ బాస్‌కి వెళ్తే ఎలా ఉంటది? బిగ్ బాస్‌కి వెళ్ళాలా? అసలు ఈ షో చెయ్యాలా? అంటే టీమ్ లీడ్ పొజిషన్ ఉంటే ఎవరికైనా అంటే అనిపిస్తది గదా! నేను వెళ్ళడం కరెక్టా? ఉండడం కరెక్టా? ఏంటి అనేది. అయితే అన్నీ వదిలేసుకొని వెళ్ళాలి. బయట నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్‌కెళ్ళాలంటే అన్నీ వదిలేసుకోవాలి. ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని అండ్ ప్రెజెంట్ ఏమంటారు? ప్రెజెంట్ ఇంకా వర్క్ చేసే ప్రాజెక్ట్స్‌ని అండ్ దానిలో ఉన్న ప్రతి ఒక్క వాటన్నిటి నుంచి తప్పుకోవాల్సొస్తది. కొంచెం మంది సైన్ పెట్టే ముందు అంటారు. అంటే తప్పుకుంటే బాగోదని. ఓకే. అలాంటివన్నీ ఫేస్ చేయాలి. సో, తినైతే అవన్నీ ఆలోచించాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని గూడా అడిగారంట. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని గూడా అడిగారంట. వాళ్ళేం చెప్పారంటే, "నువ్వు ఏం చేసినా సరే ఏ స్టెప్ తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతావు. సో, నీకు నచ్చిన స్టెప్ అయితే తీసుకో" అని చెప్పారంట. ఓకే. ఇంగ వాళ్ళలా మాట చెప్పగానే బిగ్ బాస్‌లోకి వద్దామనుకున్నాడంట. అయితే అసలు ఏం చేయాలి? ఏంటి బిగ్ బాస్‌లో అని ఆలోచించాడంట. అయితే బయట ఇంకా తను నవ్వించడం ఈజీలే. మనకొచ్చు గదా! మనం ఇన్ని సంవత్సరాల నుంచి అవే గదా చేస్తుంది. చాలా షోస్ చేశాము, నవ్విచ్చాము అందరిని. ఏముంది నవ్వించడం చాలా సింపుల్. బిగ్ బాస్ హౌస్‌లో ఈజీగా సర్వైవ్ అవుతూ రావచ్చు. అందరిని నవ్వించొచ్చు మంచిగా. మనకి అలవాటైందే గదా! ఇది చాలా సింపుల్ అని అనుకోనొచ్చారంట. బట్ ఫస్ట్ వీకే హరీష్ గారితో గొడవైంది కదా! అప్పుడు కామెడీ విషయంలో. సో, అప్పటికి ఇంకా ఫస్ట్ వీక్ రావడంతోనే అంత సింపుల్ అనుకున్న ఇమ్మాన్యుయల్‌కి హరీష్ గారితో కామెడీ టైమింగ్‌లో గొడవ అనేదైతే ఇమ్మాన్యుయల్‌కి అయింది. అవ్వగానే ఇంకా షాక్ అయిపోయాడంట ఇమ్మాన్యుయల్. ఏంటంటే అసలు బయట ఇది ఎలా వెళ్తది? ఏంటి? నేను నేను చేసిన కామెడీ బయట ఎలా ఎళ్తుంది? అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కట్టుకున్న ఒక గూడు, ఒక ఏమంటారు వారధియా? హరీష్ గారితో గొడవ అవ్వగానే ఇమ్మాన్యుయల్ అయితే చాలా ఫీల్ అయ్యారు. అంటే నేను కట్టుకున్న ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న నేను ఒక్క కోట ఈ బిగ్ బాస్‌లోకొచ్చిన వారంలో కూలిపోయిందా? ఒక్క వారంలో కూలిపోయిందా? అని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. అప్పుడు కూడా అయ్యాడులెండి. అయితే చాలా ఫీల్ అయ్యాడంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక మాట చెప్పిందంట ఇమ్మాన్యుయల్‌కి. "నువ్వు కామెడీ చెయి పర్వాలేదు. బట్ ఆ కామెడీలో నువ్వు బాడీ షేమింగ్ చేశావు అనే మాట అయితే ఎవరి దగ్గర రానియొద్దు. అది అన్‌హెల్తీ జోక్స్ కాదు. హెల్తీ జోక్స్ వేయాలి. అన్‌హెల్తీ జోక్ అది. హెల్తీ జోక్స్ అనేవి వేయాలి. బాడీ షేమింగ్ చేశాడు ఇమ్మాన్యుయల్ అనేదైతే రాకూడదు" అని చెప్పింది మా గర్ల్ ఫ్రెండ్. బట్ ఇలా వచ్చేసరికి నేను చాలా షాక్ అయ్యా. అసలు బయట ఎలా ఎళ్తది ఇది? ఏంటి నా పరిస్థితి? నా కోట కూలిపోతదా? కూలిపోతుందా? అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఒక మంచి బిల్డ్ చేసుకొనొచ్చాను. నా క్యారెక్టర్‌ని, నా పొజిషన్ అని ఎవరికైనా భయం ఉంటది గదండీ! ఇప్పుడు రాగానే మర్చిపడిందంటే ఎవరికైనా భయం ఉంటది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి కట్టుకొని ఇక్కడి దాకా తనకి బిగ్ బాస్ నుంచి కాలొచ్చిందంటే ఎప్పటినుంచో కష్టపడుతుంటేనే గదా! వీళ్ళు చూసి తన కష్టానికి గుర్తింపునిచ్చింది. పిలిచారు అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఇమ్మాన్యుయల్‌ని పిలిచారంటే. సో, ఇవన్నీ నేను చేజార్చుకుంటున్నానా అని
ఇమ్మాన్యుయల్ అయితే ఆలోచించుకున్నాడంట. ఇంకా హరీష్ గారితో గొడవ అయిపోయిన తర్వాత నాకైతే చాలా భయం అనిపించేది. అసలు వీళ్ళందరినీ నేను నవ్వించగలనా? మంచి హెల్తీ జోక్స్ వేసి అసలు నవ్వించలేనా? ఏంటి నా పరిస్థితి ఇక్కడ? అసలు నా కామెడీ అనే దానికి వాల్యూ లేదా అనేది తను కొంచెం ఆలోచించుకున్నాడంట. సో తనకి ఇంకా అనిపించేదంట, వీళ్ళందరినీ నేను ఎలా నవ్వించగలను? అంటే చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ కదా అందరూ. సో ఇలాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ని ఎలా నవ్వించగలను అని కొన్ని నైట్లు అసలు రాత్రి నిద్రే పట్టేది కాదంట ఇమ్మాన్యుయల్కి. సో నేను ఎలా నవ్వించగలను? వీళ్ళందరినీ నవ్వించాలి, ఎలా నవ్వించాలి, ఎలా నవ్వించాలి వీళ్ళందరినీ? ఏంటి ఇక్కడ పరిస్థితి? అసలు ఎటు వెళ్ళిపోతుంది? నా కామెడీ ఏంటి అని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇమ్మాన్యుయల్కి సరిగ్గా నిద్ర పట్టేది కాదంట. అలా నిద్రపోని రాత్రులు కూడా చాలా ఉన్నాయంట బిగ్ బాస్లో ఇమ్మాన్యుయల్. సో ఆ టైంలోనే సంజన గారు ఇమాన్యుయల్కి పరిచయం అయ్యారంట. ఒక మంచి మమ్మీ అని పిలుస్తారు కదా. సో ఆ టైంలో ఇమాన్యుయల్కి ఇంకా సంజన గారికి మంచి బాండ్ ఏర్పడింది కదా. ఇంకా మంచి బాండ్ ఏర్పడితే వచ్చిందంట. ఇక కొంచెం ఇమాన్యుయల్కి మమ్మీ తోడవడంతో, సంజన గారు తోడవడంతో కొంచెం తన కామెడీ అనేది బూస్టప్ రావడానికి అయితే తనకి ఉపయోగపడిందంట. అవును, అసలు ఇమాన్యుయల్ అంటే సంజన గారి కాంబినేషన్లో కామెడీలు అంటే చాలా బాగుంటాయి. మనం బిగ్ బాస్లో సెకండ్ థర్డ్ వీక్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. చాలా బాగా ఇద్దరు కామెడీ చేస్తారు. సో సంజన గారు కొంచెం బూస్టప్ ఇవ్వడంతో ఆవిడ వచ్చిన తర్వాత కామెడీకి బూస్టప్ వచ్చిందంట. ఇంక ఇద్దరు కలిసి మంచి కామెడీ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఎంటర్టైన్ కూడా చేశారు బిగ్ బాస్లో. అసలు ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అయితే 100% 100 బేబీ హిస్టరీలో సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుయల్ చేసింది. సో ఇంకా వాళ్ళ మమ్మీ రాగానే అలా బూస్టప్ వచ్చినట్లయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఇమాన్యుయల్ అయితే చెప్పాడనమాట. తను ఇంటికి ఎప్పుడు వెళ్తాడంటే, ఒకవేళ అసలు మ్యాక్స్ ఇంటికి వెళ్ళాడంట. ఎప్పుడు వెళ్తాడు? న్యూ ఇయర్కి వెళ్తాడంట వాళ్ళ ఇంటికి. అంటే ఇప్పుడు వాళ్ళు షూట్స్లో కానీ ఏదైనా ఇంకా ఇలానే వీడియోలు చేయడంలో కానీ బిజీగా ఉంటారు కదా. ఇమాన్యుయల్ అంటే వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్ అన్నాక బిజీగానే ఉంటారు. సో న్యూ ఇయర్కి ఇంటికి వెళ్తాడంట. ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తనకి తెలిసింది ఏంటంటే, పేరెంట్స్ని ఖచ్చితంగా 2 వారాల కన్నా 3 వారాల కన్నా చూడాలి అని పేరెంట్స్ విలువ చేసేలా, ఊరు విలువ చేసేలా చేసిందంటే బిగ్ బాస్ అంట ఇమాన్యుయల్కి. నిజంగానే కదా, బయట ఉన్నప్పుడు తెలియవు మనకి. లైక్ ఇలా మనుషుల మధ్య గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంట్రా నేను మిస్ అయ్యాను మా వాళ్ళని, లైక్ ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. బయట అన్నీ సాగిపోతున్నప్పుడు బాగానే ఉంటుంది. ఏదన్నా మనకి ఇబ్బందులు అనిపించినాయి అనుకో, బిగ్ బాస్ ఇబ్బందులు అని చెప్పాను. ఇప్పుడు బిగ్ బాస్ తెచ్చే పర్సనాలిటీ అదే. మనం బయట ఉన్నప్పుడు ఇప్పుడు పేరెంట్స్కి దూరంగా ఉంటాం. లైక్ ఏ సంవత్సరమైనా సరే మన కష్టాల్లో ఉండు, మన బిజీ పనుల్లో ఉండు, ఇంకేదో సిచ్యువేషన్స్ వల్ల మనం దూరంగా ఉంటాము. బట్ అక్కడ మనకి అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఈ థాట్ అనేది రాదు, మనం వెళ్ళాలి, మన వాళ్ళతో మాట్లాడాలి, ఉండాలి అనే థాట్ రాదు. బట్ ఎక్కడైతే మనం కంఫర్ట్ మిస్ అవుతామో, ఎక్కడైతే మనకి ఇబ్బంది అవుతుందో, కానీ ఆ ఇబ్బంది మనకు కావాలనిపిస్తుందో, కానీ మనకి ఇంకొంచెం బూస్టప్ చేసేవాళ్ళు కావాలి, మన వెనక ఒకళ్ళు ఉండి నువ్వు చేయగలవు అనుకునే వాళ్ళు కావాలి అని ఎప్పుడైతే మనకు ఆ థాట్ వస్తుందో అప్పుడు మన వాళ్ళు మనకు గుర్తొస్తూ ఉంటారనమాట. అబ్బా వాళ్ళు నా దగ్గర ఉంటే బాగుండు, అబ్బా నేను మాట్లాడుంటే బాగుండు, నాకు కొంచెం బూస్టప్ ఇస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. సో నెవర్ ఎవర్ మిస్ పేరెంట్స్ అనమాట. మిస్ చేసుకోకూడదు అసలు. అసలు జీవితంలో మనకి సపోర్టివ్గా నించున్నదంటే వాళ్ళు. మనం ఈ బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో పడి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని మర్చిపోతున్నాం. అలాంటి వాటిని కూడా గుర్తు చేసేది ఈ బిగ్ బాస్ అనమాట. సో అందుకే మంచి పర్సనాలిటీస్ని బయటికి తీసుకొస్తుంది, మంచి థాట్స్ని బయటికి తీసుకొస్తుంది, మనల్ని మనకే తెలియకుండా మార్చేస్తుంది బిగ్ బాస్ అని అనుకునేది ఇక్కడే. మనం లోగా ఫీల్ అయినప్పుడు బయట అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు లోగా ఫీల్ అయినా ఒకరోజు 2 రోజులు ఓకే, వెంటనే నార్మల్ అయిపోతాం. బట్ లోపల అలా కాదు. ఒకటి నార్మల్ అయ్యేలోపు ఇంకో గొడవ జరుగుతుంటుంది. ఒకటి నార్మల్ అయ్యేలోపు మనకి ఈ బిగ్ బాస్లో ఏంటంటే మనకి క్లోజ్ ఫ్రెండ్తో గొడవ జరుగుతుంది. మళ్ళీ అది నార్మల్ అయిపోయేలోపు ఇంకొక గొడవ అవ్వచ్చు. సో ఇలాంటివి కావాలన్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉండాలి అనిపిస్తుంది. ఇలాంటివి అయినప్పుడు వాళ్ళు వచ్చి మనకి బూస్టప్ ఇస్తే బాగుండు, గెలుస్తాను ఓడతాను అనే టెన్షన్లో మనకంటూ ఒక పర్సన్ పక్కన ఉండాలి, మాది మన ఫ్యామిలీ అయ్యి ఉండాలి అని అనిపిస్తుంది చూడండి. అదే బిగ్ బాస్ అంటే. సో ఇమాన్యుయల్ బిగ్ బాస్ గురించి చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన పర్సనాలిటీ అనమాట, క్యారెక్టర్ అనమాట. బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు అర్థం అవ్వాలి బిగ్ బాస్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా. సో ఇందులోకి రావడం వల్ల అయితే నష్టం అయితే లేదనుకుంటున్నాం. మనం మంచిగా మన పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి, బాగా ఉంచుకోవాలని మనం అనుకున్నన్ని రోజులు బిగ్ బాస్లో ఉంటే ఏ డోకా ఉండదు ఖచ్చితంగా. ఇంకా ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఇంకో విషయం కూడా చెప్పాడనమాట. అసలు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు నేను ఇంత అంటే ఇమాన్యుయల్ ఎంత ఎమోషనల్ అని. ఏంటంటే నేను ఎప్పుడైనా బాధపడతాను కానీ
అసలు ఏడవను. బట్ ఇక్కడికొచ్చాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఒక పర్సన్ గురించి ఇంత ఏడుస్తాను, ఒక మ్యాటర్ గురించి ఇంత ఏడుస్తాను, ఒక పర్సన్ నన్ను ఒక మ్యాటర్ అంటే ఇంత ఏడుస్తాను అని నాకు ఇక్కడ వచ్చిన తర్వాతే అర్థమైంది అని చెప్పారు. అంటే ఈ విషయం ఏంటంటే తనుజ విషయంలో నాకు తనుజ విషయంలో అనిపించింది పర్టికులర్‌గా. మీకెవరి విషయంలో అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అంటే తనుజ కొంచెం కనెక్ట్ అయింది కదా ఇమ్మాన్యుయల్‌కి. సో, తనుజ ఏదన్నా అనగానే తిను ఏడ్చేసేవాడనమాట, బాధపడేవాడనమాట. సో, నేను ఇట్లా బాధపడతాను, ఇలా ఏడుస్తాను, ఒక పర్సన్ గురించి, ఒక మ్యాటర్ గురించి ఇంతలా ఏడుస్తాను, ఇంతలా ఎమోషనల్ అవుతాను అని నాకు 'బిగ్ బాస్'కొచ్చిన తర్వాతే తెలిసింది. నేను బయటున్నప్పుడు ఏదో అప్పుడప్పుడు బాధపడతానేమో గానీ కొన్ని విషయాల్లో ఏడవను మాత్రం ఏడవను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకంటూ ఏడుపొస్తది. అది ఒక పర్సన్ గురించి, ఒక మ్యాటర్ గురించి నాకు ఏడుపొస్తుంది అనే విషయం నాకు ఈ 'బిగ్ బాస్'లోనే అర్థమైంది అని చెప్పారు. ఇంగా తర్వాత తను హ్యాపీగా ఫీల్ అయిన విషయాలు ఏంటంటే, తను 3 సార్లు కెప్టెన్ అయ్యారు అందరి సహకారంతో. సో, నేను మీ హౌస్ అందరి సహకారంతో నేను 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాను. సో, నాకది చాలా హ్యాపీ. ఇంకోటేంటంటే కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ ఇద్దరు నాకు సొంత తమ్ముళ్ళయిపోయారు. పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకుల్లాగా. ఇంకా తనుష అయితే రీతు అయితే నాకు క్లోజ్ ఫ్రెండ్. బయటనే చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా తనుష అయితే ఇక్కడికి రాగానే చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. చాలా క్లోజ్ అయిపోయింది. లైక్ అట్లా తన ఇంట్లో విషయాలన్నీ షేర్ చేసుకుంది తనుష ఇమ్మాన్యుయల్‌తో. అండ్ తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటో అన్నీ షేర్ చేసుకొని మంచిగా కనెక్ట్ అయిపోయింది తనుజ అని చెప్పాడనమాట ఇమ్మాన్యుయల్. అయితే ఇమ్మాన్యుయల్ ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే, మనం గెలిస్తే ఆనందపడేవాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు తెలీదు కానీ, మనం ఓడిపోతే ఆనందపడేవాళ్ళు, మనం పడిపోతే ఆనందపడేవాళ్ళు చాలామంది ఉంటారని ఇమ్మాన్యుయల్ ఒకటి చెప్పారనమాట. ఆ డైలాగ్ అయితే నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా ప్యూర్ అండ్ నిజమే అది. అసలు బయట జరిగే విషయాలే అది. మనం గెలిస్తే సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. అసలు అది నిజం సంతోషమో కాదో కూడా తెలీదు. లైక్ బయటకి ఆహా! గెలిచామే మంచిదేలే అని అనేవాళ్ళు పక్కన పోయి చాలా కుళ్ళుకుంటారు. సో, ఇట్లా ఉంది బయట సమాజం. అనుకోవాల్సిన అవసరం లేదు గానీ ఇంక మనుషులే అలా ఉన్నారు. అంటే మనం గెలిస్తే అది ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు గానీ ఓడిపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆనందపడతాడు. ఇమ్మాన్యుయల్ చెప్పిన స్టేట్మెంట్ మాత్రం 100కి 100% ఇచ్చేయొచ్చు. ఖచ్చితంగా ఓడిపోతే చాలామంది ఆనందపడే వాళ్ళున్నారు. గెలిస్తే ఆనందపడే వాళ్ళు ఉన్నారో లేరో గూడా తెలీదు గానీ అసలు. అది 1% కూడా జరుగుతదో జరగదో గానీ ఓడిపోతే ఆనందపడే వాళ్ళు మాత్రం 100% 99.99% ఉన్నారనమాట. చాలామంది బాగుపడితే ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఒకవేళ ఓడిపోతే ఇంకా ఆనందపడే వాళ్ళు అంతకంటే ఎక్కువ మందే ఉంటారు. నేను ఒకవేళ ఇష్టపడితే, అంటే నేను వాల్యూ ఇస్తే ఎంతలా వాల్యూ ఇస్తానో నేను ఇష్టపడితే అని చెప్పారనమాట. నేను ఒక పర్సన్‌కి వాల్యూ ఇస్తే ఇంతలా ఇస్తాను. అండ్ ఒక పర్సన్ కోసం నించుంటే ఇంతలా నించుంటాను. అండ్ ఒక పర్సన్ కోసం ఏడిస్తే ఇంతలా ఏడుస్తాను అనేది నన్ను మిస్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి అనేది ఇమ్మాన్యుయల్ చెప్పారు. సో, అది నిజమే గదండీ. ఖచ్చితంగా మనల్ని ఎవరైతే మిస్ చేసుకున్నారో మనం దాని గురించి ఎంత బాధపడ్డామో, సో, ఆ వాల్యూ వాళ్ళకి ఏదో ఒక రోజు తెలియాలి. అంటే ఆ వాల్యూ తెలియాలంటే వాళ్ళు మన గురించి తెలుసుకుని అమ్మో! బాధపడిపోయి ఏడ్చేసి అలా ఇలా అని చేయాలని కాదు. అంటే ఇంత మంచి పర్సన్‌ని మిస్ చేసుకున్నామే అబ్బా! ఇంత బెస్ట్ సపోర్టర్‌ని మిస్ చేసుకున్నామే అని చిన్న ఆలోచన వాళ్ళ మైండ్‌లోకొచ్చినా సరే మన మనం గెలిచేసినట్లే ఇంకా వాళ్ళని గెలిచేసినట్టే మనం. సో, అలాంటి గెలుపు ఇమ్మాన్యుయల్‌కి కావాలనైతే కోరుకున్నాడు. ఇమ్మాన్యుయల్ ఆన్సర్ అసలు ఇమ్మాన్యుయల్ మాటలైతే 100% చాలా అంటే చాలా కరెక్ట్. ఒక పర్సన్ ఎలా మాట్లాడాలో ఖచ్చితంగా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలో ఇమ్మాన్యుయల్ మాటల్లో అయితే తెలిసింది. సో, ఇమ్మాన్యుయల్ చెప్పాడనమాట. ఇన్ని రోజులు నేను చేసిన షోస్ అన్నీ ఒక లెక్క. 'బిగ్ బాస్' ఒకటి ఒక లెక్క అని చెప్పారు. నిజంగానే కదా! మనం చేసిన షోస్ ఏంటంటే అది జస్ట్ మన ప్రొఫెషనాలిటీ అని అర్థం. ఇప్పుడు నా నా ప్రొఫెషన్ అంటే నేను చేసుకుంటా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటారు. బట్ 'బిగ్ బాస్' అనేది మన పర్సనాలిటీని చూయించేది. అది ప్రొఫెషనాలిటీ కాదు. అసలు మన పర్సనల్ లైఫ్ ఏంటి? మన ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? ఈ రెండిటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు ఎలా ఉంటది? ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒకరితో గొడవైనా సరే, వీడితో గొడవైందా? ఈడ కట్ అయింది. వేరే వాడితో మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడదాం. వేరే వాడు ఫ్రెండ్ అవుతాడు. లైక్ ప్రొఫెషనల్‌లో ఇలా మన పని మనం చూసుకొని పోదాం అన్నట్లుంటది. పర్సనల్‌లో అలా ఉండదు. ఫ్రెండ్‌తో గొడవైందా మళ్ళీ గొడవ పెట్టుకున్నాను వాడితోనే మాట్లాడాలి. ఇలా ఉంటదనమాట. సో, పర్సనాలిటీ వేరు, ప్రొఫెషనల్ పర్సనాలిటీ వేరు. ఇమ్మాన్యుయల్ ఈ రెండిటి గురించి చాలా అంటే చాలా బాగా చెప్పాడు. సో, నేను చేసిన అన్ని షోస్ ఒక లెక్క, 'బిగ్ బాస్' అయితే ఒక లెక్క అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ చెప్పిన మాటలు 100% అంటే 100% కరెక్ట్ అనిపించాయి నాకు.
అంత బాగా అంటే అంత బాగా చెప్పాడు. లైఫ్ గురించి ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అనే దాని గురించి చెప్పాడు. ఒక పర్సన్‌కి వాల్యూ ఇస్తే ఎంతలా నిలబడిపోవాలి, అసలు సపోర్ట్ చేసే వాళ్ళెవరుంటారు, అపోజ్ చేసే వాళ్ళెవరుంటారు, ఇవైతే అది ఇమ్మాన్యుయల్ చాలా బాగా వివరించాడు. సీత ప్రేమ తర్వాత అయితే కోసం నరా ఇంకా తర్వాత సంజన గారు తన బిగ్ బాస్ గురించి చెప్తూ చాలా బాగా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పినట్లు అనిపించింది సంజన గారు. బాగా చెప్పారు. ఫస్ట్ బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే తను ఒకళ్ళ మొహం చూసారంట. తనెవరో గాదు, తన కూతురు ఫేస్ చూసారంట. అలరిక్ ఫేస్. అసలు నేను ఈ ఫిజికల్ టాస్క్‌లు చేయగలుగుతారని వాళ్ళడిగారు. నేను చేయగలుగుతాను అని చెప్పాను గానీ, అసలు ఇంత ఫిజికల్ టాస్క్‌లుంటాయని, ఇలాంటి రాక్షసులొస్తారని అసలు నేను ఊహించను కూడా ఊహించలేదు అని చెప్పారు. ఆ రాక్షసులెవరంటే డీమన్ పవన్ గురించి చెప్పారనమాట. అంటే డీమన్ పవన్ అసలు గేమ్ అంటే దూసుకెళ్ళిపోతాడు. అసలు బా ఆడతాడనమాట. చాలా ఒక దండయాత్ర చేసినట్టు చేస్తాడు తను డీమన్ పవన్. అయితే ఇలాంటి రాక్షసులొస్తారని అనుకోలేదు నేను. గేమ్స్ అంటే ఇన్ని గేమ్స్ ఉంటాయి అనుకోలేదు. ఇలాంటి రాక్షసులు వస్తారని కూడా అనుకోలేదు ఈ గేమ్స్‌కి అని అయితే సంజన గారు చెప్పారు. అయితే ఇలా ఫిజికల్ టాస్క్‌లు చేస్తాను అని చెప్పాను గానీ, ఇన్ని ఉంటాయి అనుకోలేదు ఇట్లా. నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నా ప్రాణం కంటే ఎక్కువ. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా కలిసొచ్చాయి అన్నీ. సో, నా ఇంట్లో నేను అబద్ధం చెప్పి వచ్చాను. నేనసలు 2 వీక్స్ కంటే ఎక్కువ ఉండను. నన్నెవరైనా 2 వీక్స్ 100 రోజులు భరిస్తారా? 2 వారాల్లోనే బయటికి నెట్టేస్తారు అని వాళ్ళకి అబద్ధం చెప్పి వచ్చాను. కానీ నేను 100 కాస్ట్యూమ్స్ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇక్కడికొచ్చాను. అని చెప్పారనమాట. అసలు వాళ్ళకి భలే చెప్పారంట. అంటే నన్నెవరైనా భరిస్తారా? ఒక 2 వీక్స్‌లోనే బయటికి నెట్టేస్తారు. 100 రోజులు భరిస్తారా అని చెప్పారంట వాళ్ళింట్లో ఆవిడ. చెప్పిన విధానం నాకైతే చాలా కామెడీగా చాలా అనిపించిందనమాట. ఏదున్నా సంజన గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటారు ఇందుకే. తన గురించైనా తను స్ట్రెయిట్‌గానే చెప్పుకుంటది. పక్కనోళ్ళ గురించైనా కాదు. ఆవిడ గురించైనా ఆవిడ స్ట్రెయిట్‌గానే చెప్పుకుంటది. కానీ లైక్ ఎలా అంటే ఈ కాలంలో స్ట్రెయిట్‌గా చెప్పే వాళ్ళకి ఇబ్బందే కదా! కానీ అట్లా కూడా కాదు. చెప్పే విధానం మంచిగా ఉండాలి. సో, అలా చెప్పినా కరెక్టే అవుతుంది. మంచిగా చెప్పినా సరే. అయితే వాళ్ళకి అబద్ధం చెప్పేసి వచ్చేసా. 100 కాస్ట్యూమ్స్ పెట్టుకొని వచ్చానని సంజన గారు చెప్పారు. చెప్పి నా పవర్ వచ్చేసి బ్రెయిన్. సో, అందుకే ఎవరికి ఎంత చిరాకేసినా సరే నేను రకరకాల వెరైటీల ప్రాంకులు చేశాను అందరి మీద. ఎవరికి చిరాకొచ్చినా సరే. అండ్ ఏమంటే ఇంకేం చెప్పారు అంటే రకరకాల ప్రాంకులు చేశారు కదా అందరి మీద. ఎంత చిరాకొచ్చినా సరే అందరి మీద అయితే నేను అట్లా ప్రాంకులు చేశాను ప్రతి ఒక్కళ్ళ మీద. నా నా పవర్ వచ్చేసి బ్రెయిన్ అని చెప్పారు కదా! ఇంకా సో, అందరికంటే నా తీరు అంటే వచ్చిన వాళ్ళందరికంటే నా తీరు డిఫరెంట్ ఉండాలనుకున్నా. నా మీద అయితే ఏదైతే మచ్చబడిందో అదైతే పూర్తిగా పోవాలనుకున్నా. అంటే సంథింగ్ తనకప్పుడు డ్రగ్స్ తీసుకున్నారని ఏదో సంథింగ్ పర్సనల్ కేసెస్ అయ్యి, బట్ అదేం జరగలేదు. మళ్ళీ ఆ కేసు మొత్తం విత్‌డ్రాస్ అయ్యారు. కోర్టులు కొట్టేశాయి. సో, అయినా సరే జనాల్లో ఆ మచ్చ అయితే కొంచెం ఉంటది కదా! ఆహా! ఈవిడ అలా అంట, అలా తీసుకుందంట, అదంట, ఇదంట అనైతే ఉంటది కదా! సో, దాన్నైతే పోగొట్టుకోవడానికి తన ఆట తీరు తను డిఫరెంట్‌గా కనిపించాలి. డిఫరెంట్‌గా ఆడాలి. ప్రతి ఒక్కరికి నా మీద పడ్డ మచ్చ నేను చెరుపుకోవాలి అనే ఉద్దేశంతో అయితే సంజన గారు ఈ గేమ్‌కి రావడం జరిగిందంట బిగ్ బాస్‌కి. తన పర్సనాలిటీ ఏంటో ప్యూర్‌గా అందరికీ చూపించాలి. నేను ఆ సంజనని కాదు. అసలు అది రాంగ్. పడ్డ ఎలిగేషన్ రాంగ్ అని నిరూపించుకోవడానికి సంజన అసలు ఎలిగేషన్ రాంగే పడింది. ఆల్రెడీ కోర్టు కూడా కొట్టేసింది. సో, ఈ పడ్డ ఎలిగేషన్ రాంగు అనేది సంజన గారిని నిరూపించుకోవడానికైతే ఈ బిగ్ బాస్‌కి వచ్చారంట. బట్ ఖచ్చితంగా ఆమె నిరూపించుకున్నారు. అయిపోయింది కూడా. ఇన్ని రోజులు బిగ్ బాస్‌లో ఏ రోజు కూడా సంజన గురించి బ్యాడ్ కామెంట్స్ రాలేదు. ఒక గేమ్ చేంజర్ అని మస్తు మస్తు కామెంట్స్ వచ్చాయి గానీ, ఒకవేళ ఎక్కడైనా గేమ్ ఇబ్బంది, ఒకవేళ రీతు చౌదరితో మాట్లాడిన మాటలు అక్కడ కొన్ని తనని ట్రోల్ చేశారు గానీ, అసలు ఏ విషయంలో ఎలాంటి విషయంలో అయితే సంజన గారిని ట్రోల్ చేయలేదు. తన పర్సనాలిటీ గురించి, తన గేమ్ గురించి చాలా అంటే చాలా బాగా ప్రతి ఒక్కళ్ళైతే సపోర్ట్ చేశారనమాట సంజన గారికి. సో, ఆవిడ మీద పడ్డ ఎలిగేషన్ అయితే అయిపోయింది. తప్పించేసుకున్నారు. తుడిపిచ్చేసుకున్నారు పూర్తిగా. అసలు అది తప్పు. ఆ తప్పుని ఇంకా తప్పు అని చెప్పేశారనమాట సంజన గారు. నాకు బిగ్ బాస్ అనేది ఒక నెక్స్ట్ వేరే లైఫ్, ఇంకొక కొత్త లైఫ్. ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి అని అయితే నేను నిర్ణయించుకొని వచ్చాను అని సంజన గారు చెప్పారు. అంతే కదండి. అంత ఎలిగేషన్స్ పడ్డ తర్వాత ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి తను ఏంటి అనేది తను నిరూపించుకోవాలి. మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వాలి. లైఫ్ ఇది. మళ్ళీ స్టార్ట్ చేయాలి లైఫ్. నేనేంటో చూయించాలి.
మన గేమ్ ఏంటో చూయించాలి, నా పర్సనాలిటీ ఏంటో చూయించాలి అని ఇన్ని దృష్టిలో పెట్టుకొని అయితే సంజన గారు వచ్చారు. తను గేమ్ ఆడారు. తను టాప్ 5లో ఎట్లయినా ఉండాలని అనుకున్నారు. ఈరోజు టాప్ 5 వరకు అయితే సంజన గారు వచ్చారు. సో మ్యాక్స్ సంజన గారి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అసలు డ్రీమ్ అని కాదు, లైక్ అట్లా అసలు తన మీద పడ్డ ఎలిగేషన్ చెరిపేసుకుంది. ఇదైతే 100% అంటే అసలు 100% బెటర్ బెటర్ బెటర్. సంజన గారిది మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ తన బ్రెయిన్ అని ఆల్రెడీ ఒప్పేసుకుంటున్నారు. మన హౌస్లో కూడా కనిపించింది ఆవిడ చాలా బ్రెయినీ అండ్ గేమ్ చేంజర్ ఆఫ్ ది హౌస్. తను సంజన గారు ఉండడం వల్ల మ్యాక్స్ లేచింది పైకి. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో సంజన గారి బ్రెయిన్ కూడా అంత ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్కి. సో సంజన గారు అయితే తన జర్నీ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఇది చెప్పారు. నెక్స్ట్ డీమాన్ పవన్ మాట్లాడుతున్నాడు. డీమాన్ పవన్ మాట్లాడుతూ, నేను బిగ్ బాస్కి వచ్చే ముందు నా లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం మా ఫాదర్కి టంగ్ క్యాన్సర్. అసలు హాస్పిటల్లో మా ఫాదర్కి టంగ్ క్యాన్సర్ అనగానే చాలా అసలు మేము షాక్కి గురయ్యాము. ఎందుకంటే అసలు డిమాన్ పవన్ వాళ్ళ డాడీకి ఏ అలవాట్లు లేవంట. ఏ అలవాట్లు లేనప్పుడు మా ఫాదర్కి టంగ్ క్యాన్సర్ ఎలా వచ్చిందని డిమాన్ వాళ్ళైతే చాలా అంటే చాలా షాక్ అయ్యారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్లో ఉన్నారంట అసలు ఎలా వచ్చింది అని. అయితే హాస్పిటల్లో చూపిస్తే సర్జరీ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారంట. అంతే కదండి, మన ఫ్యామిలీలో ఒక పెద్ద పర్సను, మన లైఫ్ని చూసుకునే పర్సను, మన ఫ్యామిలీని లీడ్ చేస్తున్న పర్సను, అలాంటి పర్సన్కి ఏదన్నా అయిందంటే మన లైఫ్ అల్లకల్లోలంగా అవుతుంది. అండ్ మన పర్సనల్ లైఫ్ ఆగమవుతుంది. మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. ప్రతి ఒక్కటి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. మన ఇంటి పెద్ద ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలం. చాలా బాధ్యతగా, ఆయన ఎంత బాధ్యతగా అయితే ఉంటాడో మనం అంత హ్యాపీగా ఉండగలం. బట్ అలాంటి పర్సన్కి సడన్గా టంగ్ క్యాన్సర్ వచ్చే వరకు ఇంకేం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. షాక్లో ఉండిపోయారంట. అండ్ అప్పటికే డిమాండ్ పవన్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్న మీద ఆధారపడుతున్నాడంట డబ్బులకి. అండ్ వాళ్ళ అన్నయ్య మీద ఆధారపడుతున్నాడంట. దీని గురించి కూడా చెప్పాడు. చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా బాధపడేవాడిని వాళ్ళ మీద ఆధారపడుతుంటే అని. అప్పటికి డీమన్ పవన్ తన లైఫ్‌లో స్ట్రగుల్ అవుతూ ఎలా సాధించాలి, ఏంటి ఇంకా సెటిల్ అవ్వలేదు అని, ఇంకా నేను అమ్మ, నాన్న మీదే డిపెండ్ అవుతున్నాను. వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతున్నా మమ్మీ, డ్యాడీని. అండ్ అన్నయ్య మీద డిపెండ్ అవుతున్నానని చాలా సార్లు ఎప్పుడు సెటిల్ అవుతాను, ఏంటి నా కెరీర్‌లో అని చాలా సార్లు అంటే చాలా సార్లు డీమన్ పవన్ ఏడ్చేవాడంట. బట్ తన కష్టాన్ని, బాధని కూడా ఎవరికీ చెప్పుకోకపోయేవాడంట డీమన్ పవన్. అంటే ఇలా ఎందుకు ఇలా అంటే ఏడవడం, నేను కొంచెం సెటిల్ అవ్వట్లేదు ఇంకా అని ఇంత బాధను కూడా ఎవరికి చెప్పుకోకపోయేవాడంట. ఎప్పుడు సెటిల్ అవుతానా అని ఆలోచించేవాడంట. ప్రతి ఒక్కరికి అంతే కదండి. ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి. మనల్ని ఇప్పటివరకైతే ఎలా లీడ్ చేశారో మనం కూడా మంచి లైఫ్ని వాళ్ళకి ఇచ్చి లీడ్ చేసేలా చేయాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో డీమన్ పవన్ అది నెరవేరట్లేదు. నేను మా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నా, మమ్మీని డాడీని సరిగ్గా చూసుకోలేకపోతున్నా అని చాలా బాధపడి ఏడ్చేవాడంట. బట్ ఎవరికి బయటకు తెలియనిచ్చేవాడు కాదంట. అయితే డీమోన్ పవన్‌కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అంట. బట్ స్పోర్ట్స్‌లోకి వాళ్ళ నాన్నోళ్ళు వద్దన్నారంట. ఎందుకంటే అందులో పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయంట. కరెక్టే కదా! ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఎలా ఉంటదంటే బాగా గేమ్ ఆడే వాళ్ళని తీసుకోరండి. మీరు ఎక్కడైనా గమనించండి. పూర్ పీపుల్ అయ్యుండి బాగా గేమ్ ఆడే వాళ్ళని తీసుకోరు. అదే రిచ్ పీపుల్ అయ్యుండి కొంచెం ఫేమ్ అయిన, అంటే అందరిని అంటున్నా అనుకోండి, నేను నాకు తెలిసిన నాలెడ్జ్‌తో చెప్తున్నా జస్ట్ అంతే. కొంచెం రిచ్ పీపుల్ అయ్యుండి, కొంచెం ఎక్కువ ఉండి, లైక్ బయట తెలిసిన వాళ్ళు ఉండే ఫేమ్ అయిన వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసుకుంటారు. కానీ పూర్ పీపుల్‌ని, మస్తు టాలెంటెడ్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోలేవు. ఇంక ఇవి స్పోర్ట్స్, పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దాంతో వాళ్ళ పేరెంట్స్ అయితే వద్దన్నారంట. ఇంక నేను చిన్న చిన్న ఖర్చులు కూడా మా పేరెంట్స్‌ని అడుక్కోవడం ఎందుకు, ప్రతీదీ వాళ్ళ దగ్గర చేజార్చడం ఎందుకు, ఇంకా ఇంత ఏజ్ వచ్చి కూడా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని డీమోన్ పవన్ అయితే తను ఒక పార్ట్ టైమ్ జాబ్ లాంటిది, పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేసేవాడంట డీమోన్ పవన్ తన కెరీర్‌లో. అంటే చిన్న చిన్న ఖర్చుల కోసం కావాలి కదా మనకి నీడ్స్, మినిమమ్ నీడ్స్, బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటి కోసం అయితే డీమోన్ పవన్ ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవాడంట. ఇంకా అలా చిన్న పార్ట్ టైమ్ జాబులు చేస్తుంటేనే అప్పుడే షార్ట్ ఫిలిమ్స్‌లో అవకాశం వచ్చిందంట డీమోన్ పవన్‌కి. సో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఒక సీరియల్ కోసం ఆఫర్ వచ్చిందంట. ఇది వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పారు సీరియల్ ఆఫర్ గురించి. బయట మొన్న ఇంటర్వ్యూస్‌లో చూసాను, ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని ఎవరో సంథింగ్ చెప్పారు. అయితే
ఏంటి 7 మంత్స్ వరకు వెయిట్ చేయించారంట. అంటే ఇంకెప్పుడు స్టార్ట్ అవుతది. సీరియల్ కోసం సెలెక్ట్ అయ్యాడంట 'డీమన్ పవన్'. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతదంటే, ఇప్పుడు కాదు ఇంకో 1 మంత్ ఆగండి, ఇంకో 2 మంత్స్ ఆగండి, ఇంకో 3 మంత్స్ ఆగండి. అప్పటి వరకు ఇంక మిగతా ఏం చేయకుండా 'డీమన్ పవన్' ఈ సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. అట్లా 7 మంత్స్ వేస్ట్ అయిపోయాయంట. అయితే ఎందుకు నా లైఫ్‌లోనే ఇలా జరుగుతుందని 'డీమన్ పవన్' చాలా అంటే చాలా బాధపడ్డాడంట. సో, ఆ టైంలోనే వాళ్ళ అన్నయ్య 'బిగ్ బాస్' కామనర్స్ ఎంట్రీ గురించయితే డీమాన్‌కి చెప్పాడంట. చెప్పినప్పుడు అప్లై చేశాడంట ఆడిషన్‌కి. ఓకే అయింది. నెక్స్ట్ ఆడిషన్‌కెళ్ళాడు 'అగ్ని పరీక్షకి'. అక్కడ ఓకే అయ్యాడు. నెక్స్ట్ అక్కడి నుంచి 'బిగ్ బాస్'కొచ్చాడు. నా ఫేస్‌లోనే స్మైల్ వస్తుందసలు. అక్కడి నుంచి ఇప్పుడు 'బిగ్ బాస్'కొచ్చాడు 'డీమాన్ పవన్'. నెక్స్ట్ 'బిగ్ బాస్'లో ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు 'డీమాన్ పవన్‌కి' చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందంట. ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఇంకా 'డిమాండ్ వన్‌కి' రీతు మంచి ఫ్రెండ్ కదా! అయితే 'బిగ్ బాస్‌కి' వచ్చిన తర్వాత నాకు రీతు పర్సనల్‌గా చాలా కనెక్ట్ అయింది. చాలా మంచిగా ఉండేది. ఆ పిల్ల నాకు జెన్యూన్ అనిపించింది. మాది జెన్యూన్ బాండ్. బట్ 'శ్రీజ' రీతుల్లో ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు నాకు చాలా అంటే చాలా టఫ్‌గా అనిపించింది. ఎవరిని చేయాలా, ఎవరిని వద్దా అని. సో, మన లైఫ్‌లో ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ వస్తాయని నాకు ఈ 'బిగ్ బాస్' వల్లే తెలిసింది. ఇది నాకు ఒక రియల్ లైఫ్, ఇంకొక కొత్త జీవితం అనేది అని అయితే ఇది ఒక కొత్త ఇంకా అంతే కదా! ప్రతి ఒక్కళ్ళకి అంతే ఉంటది 'బిగ్ బాస్' గురించి అనేది 'డీమన్ పవన్' చెప్పాడు. సో, ది నాకు 'డీమన్ పవన్' గురించి అనిపించిందేంటంటే ఎంత స్ట్రగుల్స్ ఉన్నా సరే తను అంతే ఇంక ఓకే. గో విత్ ఫ్లో అన్నట్టు పోతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఇంకా స్ట్రగుల్స్‌కి ఎదురెళ్తూనే ఉన్నాడు. ఈరోజు తను అంత స్ట్రగుల్స్ పడ్డం వల్లే ఈరోజు 'బిగ్ బాస్'లో ఉన్నాడు. ఒక కామనర్‌గా అప్లై చేసి, ఆడిషన్‌కొచ్చి, అగ్ని పరీక్ష మొత్తం ఫుల్‌ఫిల్ చేసి అక్కడి నుంచి మన వాళ్ళందరిని మెప్పించి 'బిగ్ బాస్'కి వచ్చి 'బిగ్ బాస్'లో కెప్టెన్ అయ్యి 2 టైమ్స్ అండ్ ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడంటే అది నార్మల్ మ్యాటర్ కాదసలు. ఒక కామనర్ అయ్యుండి బయట ఇన్ని కష్టాలుండి తను వచ్చాడంటే చాలా అంటే చాలా గ్రేట్. రీతుతో బాండ్ గురించి కూడా చెప్పాడు. సో, 'డీమాన్ పవన్' వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా ఎమోషనల్ అని చెప్పాడు. ఇదైతే 'డీమాన్ పవన్' 'బిగ్ బాస్' జర్నీ చాలా అంటే చాలా నచ్చింది నాకు 'డీమాన్ పవన్‌దయితే. ఇంకా నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటే నేను చెప్పడంలో లాస్ట్ అనమాట. తనుష తన జర్నీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో, తను ఆ సీరియల్ యాక్టింగ్కి ఎలా వచ్చిందో తను చెప్పి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. తాను ఇప్పటివరకు ఎక్కడ షేర్ చేసుకోనివి ఇప్పుడు షేర్ చేసుకుంది. 17 ఏళ్ల నుంచి ఇప్పుడు సీరియల్స్ చేస్తున్న, ఇప్పుడు 'బిగ్ బాస్'కి వచ్చిన 17వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు తను అసలు హ్యాపీ గర్ల్ కాదంట. ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళంట, "ఎందుకు అలా ఉన్నావు నువ్వు? ఎందుకు నవ్వవు అసలు నువ్వు" అని. ఇట్లా షూటింగ్‌కెళ్ళినప్పుడు కూడా అందరితో కలిసేది కాదంట. తన పనేదో తను చూసుకునేదంట, తిరిగొచ్చేసేదంట. సో, చాలామంది క్వెషన్ చేసేవాళ్ళంట. "ఎందుకు నువ్విలా ఉంటావు? ఎందుకు హ్యాపీగా ఉండవు? ఎందుకు నవ్వవు? ఎప్పుడు ఒకేలా ఎందుకుంటావు అట్లా?" అని ప్రతి ఒక్కళ్ళతో క్వెషన్స్ చేసేవాళ్ళంట. సో, 17వ సంవత్సరం నుంచి తనకి 17 ఇయర్స్ ఓల్డ్ నుంచి ఇప్పటివరకైతే తను హ్యాపీ గర్ల్ అయితే కాదంట. దానికి రీజన్ ఏంటంటే తను వచ్చిన ఇండస్ట్రీ, వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఐ మీన్ పర్టిక్యులర్‌గా వాళ్ళ డ్యాడీకయితే ఇష్టం లేదంట. సో, అప్పటి వరకు ఉన్నవి మొత్తం చేంజ్ అయిపోయాయంట ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చాక. ఏంటంటే అసలు అంతకుముందు వరకు ఇంకా వాళ్ళ డ్యాడీకి తనుజ అంటే క్వీను. తనుజకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళంట. చాలా బాగుండేవాళ్ళంట. అయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు వాళ్ళ డ్యాడీ రంగులు పూసుకునే లోకం మనకొద్దు. పెళ్లి చేసేస్తా. వద్దు మనకది. అందరూ ఏమనుకుంటారు అని వాళ్ళ డ్యాడీ అయితే చెప్పారంట. అటైతే వెళ్ళనివ్వనని చెప్పారంట. సో, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం వాళ్ళ డ్యాడీకి ఇష్టం లేదు. వాళ్ళ డ్యాడీ తనని ఎంత బాగా అయితే చూసుకున్నారో, ఎంత మంచిగా అయితే చూసుకున్నారో, ప్రెజెంట్ ఇవన్నీ మారిపోయాయి. సో, తనని ట్రీట్ చేసే విధానం మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీకి ఈ ప్రపంచంలోకి, ఈ రంగుల ప్రపంచంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ డ్యాడీకి. తనుష పట్ల వాళ్ళ డ్యాడీకున్న కొంచెం అంటే ఆ క్వీన్‌గా చూసుకునే నేచర్ అనేది, ఆ ప్రిన్సెస్‌గా చూసుకునే నేచర్ అనేది తగ్గింది. కొంచెం అని తనుష అయితే చెప్పింది. వాళ్ళ డ్యాడీకి ఇష్టం లేకుండా ఇటొచ్చానని చెప్పింది. తనుష వాళ్ళ డ్యాడీకి తనుష ఏదో పెద్ద క్రైమ్ చేసేలాగా కనిపించేదంట. అయితే తనుష చెప్పింది. అంటే మా డ్యాడీకి నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్లు ఆయన ఫీలింగు. సో, తనకి నచ్చదు కాబట్టి ఇది. నేను ఆయనకి యువరాణిని. అయన్నీ మారిపోయాయి నేను ఇండస్ట్రీకొచ్చే వరకు. ఆ తర్వాత ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నేనేదో పెద్ద క్రైమ్ చేసిన దానిలాగా నన్ను చూసేవాళ్ళు మా డ్యాడీ. ఇంకా ఏంటంటే నాకు మా ఫ్యామిలీ తర్వాత అసలు మా ఫ్యామిలీ తర్వాత కూడా కాదు, ఫ్యామిలీ కంటే ఎక్కువ
నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చిందంటే తెలుగు ఆడియన్స్ అని అయితే తనుజ చెప్పింది. తెలుగు ఆడియన్స్ నాకు చాలా లవ్ అండ్ నా ఫ్యామిలీ కంటే ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇచ్చారు. చాలా సపోర్ట్ అనేది ఇచ్చారు. ఈరోజు నాకు నచ్చింది చేస్తున్నా, నాకు నచ్చింది తింటున్నా అంటే దానికి రీజన్ నా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వల్లే అని అయితే తనుజ చెప్పింది. అంతే అంతే కదండి. ఆవిడ నటన, ఆవిడ యాక్టింగ్ ఎంతైతే ఇంపార్టెంటో బయట ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఆ ఫ్యాన్స్ వల్ల, ఆ ఆడియన్స్ వల్లే నేను ఈరోజు నాకు నచ్చింది కొనుక్కుంటున్నాను, నాకు నచ్చింది తింటున్నాను, నచ్చినట్లు ఉండగలుగుతున్నాను అని అయితే తనుజ చెప్పిందనమాట, షేర్ చేసుకుంది. తనుజ బిగ్ బాస్కి రావడానికి భయపడిందంట. సో బిగ్ బాస్కి రావడానికి భయపడిన ఒక మనిషి ఈరోజు అదే బిగ్ బాస్లో కూర్చొని నేను మాట్లాడుతున్నా. ఇన్కేస్ రేపు నేను బయటికి వెళ్ళినా ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా ఐ డోంట్ కేర్ అని అయితే తనుజ చెప్పేసింది. ఫస్ట్లో చెప్పింది కదా, తనకు బిగ్ బాస్ రావాలంటే భయం వేసింది, అసలు వెళ్ళాలా వద్దా అనే థాట్లో ఉంది. వాళ్ళ చెల్లి సపోర్ట్ చేసింది. సో ఆ సపోర్ట్ వల్ల లోపలికి వచ్చేసిన అని ఇవన్నీ చెప్పింది. అసలు 1 వీక్ 2 వీక్స్ ఉంటానో లేదో డౌటే అని. అలాంటి సందిగ్ధంలో తనుజ వచ్చి ఈరోజు ఫైనలిస్ట్ ప్లేస్లో తనుజ కూర్చొని మాట్లాడుతుంది. సో దానికోసమే అన్నది ఆ అమ్మాయి. అంటే నేను బిగ్ బాస్కి రావడానికి భయపడ్డా, నేను ఒక అమ్మాయి ఇక్కడ కూర్చొని ఈరోజు బిగ్ బాస్లో కూర్చొని మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే, ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా, ఒకవేళ కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నా తప్పుగా, ఒకవేళ కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే కొంచెం సపోర్టే ఉంటుంది. ఒకవేళ తప్పుగా రిసీవ్ చేసుకున్నా సరే ఐ డోంట్ కేర్, నేను ఎవరిని పట్టించుకోను అని అయితే తనుజ చాలా క్లారిటీగా చెప్పింది. బయటికి వెళ్ళాక ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని ఎందుకు చెప్పింది అంటే, అందరికీ నేను నచ్చాలని లేదు, అందరికీ నచ్చేలాగా ఉండాలని రూల్ లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఒకళ్ళ కోసం అయితే నేను బాధపడను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను లైక్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేనైతే బాధపడను అని తనుజ చెప్పింది. అయితే తనుజ చెప్పింది కదా, ఒక మనిషికి, మనుషులంటే భయపడే ఒక మనిషికి ఇక్కడికొచ్చాక ఒక మనుషుల వాల్యూ తెలిసేలా చేశారు అని చెప్పింది. అంటే ఆ పిల్ల అంతకుముందు అందరితో కలిసేది కాదనమాట. సో వాళ్ళ డాడీ వల్ల దేనివల్ల ఆ పిల్ల చాలా భయపడి, తనకి అసలు ఇండస్ట్రీకి రావడం వాళ్ళ డాడీకి ఇష్టం లేదు కాబట్టి తను చాలా లోన్లీగా ఉండేది. ఇప్పుడు ఇంతమంది మనుషులతో కలిసి ఉండడం అనేది తనకు ఒక డ్రీమ్ అనమాట. అంటే అచీవ్ చేసింది ఆవిడ, ఎంతమందితో నేను కలిసి ఉండగలను అనేది ఆవిడ ప్రూవ్ చేసింది. సో దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆవిడ నేర్చుకుంది ఏంటంటే, ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలి అనేది నేర్చుకున్నానని తనుజ చెప్పింది. సో ఇది కూడా చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్గా అనిపించాయి. ఇప్పటివరకు లేడీ విన్నర్ ఎవరు అవ్వలేదు. ఫస్ట్ టైం లేడీ విన్నర్ నేను అవ్వాలి అని అనుకుంటున్నాను కూడా. సాధ్యమైనంత వరకు నేను ఇది చేసి చూపించాలని తనుజ అయితే చెప్పింది. ఫస్ట్ లేడీ విన్నర్ ఒకటి బిందు మాధవి గారు అయ్యారు, కానీ బిందు మాధవి గారు ఇలా స్ట్రైట్ సీజన్ కాదు, అది ఓటీటీ కాబట్టి. ఇప్పుడు తనుజ విన్నర్ అయితే కనుక ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ అయితే అవుతుంది సీజన్ 9కి. సో థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కళ్ళు అయితే వాళ్ళ జర్నీని చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే చెప్పారు. అసలు వాళ్ళని చూసి మ్యాక్స్ అంటే లైక్ ఒక్కొక్కరి లైఫ్లో జరిగినాయి, ఒక్కొక్కరిని తీసుకొని మనమైతే చాలా పాజిటివ్గా మారిపోవచ్చు అనమాట. వాళ్ళ లైఫ్లో ఇలా జరిగింది, మన లైఫ్లో కూడా ఇలా జరిగిందంటే దాన్ని నెగిటివ్ తీసుకుంటే దాన్ని పాజిటివ్గా తీసుకొని అయితే మారిపోవచ్చు అనమాట. నాకు వాళ్ళందరూ చూసిన తర్వాత ఇదైతే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ నేను చెప్తాను ఎవరెవరి దాంట్లో ఎవరెవరు నచ్చారో నాకు, ఎవరెవరి లైఫ్లో నేను ఎవరెవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని, ఒక్కొక్కరి లైఫ్లో నాకు ఒకది ఇన్స్పిరేషన్ తీసుకొని పాజిటివ్గా అవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది టాప్ 5 వాళ్ళైతే. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతూనే ఉండండి. లైక్ మీరు మన ఛానల్ని ఫాలో అవడం వల్ల మనకైతే వ్యూస్ పెరుగుతుంది, వాచ్ అవర్స్ పెరుగుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే ఫాలో అయ్యేదైతే చూడండి. ఇంకా ఏం నేర్చుకోవచ్చు, నెక్స్ట్ ఏమేమి అప్డేట్స్ ఉంటాయి, ఇంకా మనకి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు ఏ కంటెంట్ కావాలి ఇది కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకొకటి ఇదొకటి లాస్ట్ వరకు అయితే చూడండి. ఏంటంటే నేను షార్ట్ వీడియోస్లో ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ ఇలా పెట్టాను కదా, కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయి. సో అవి మార్చేద్దాం, డిలీట్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకులో డిలీట్ చేయడం అని అనుకున్నా. సో కరెక్ట్గా పెడితే ఎవరు రిప్లైలు ఇయ్యారు, కానీ రాంగ్ పెడితే భలే రిప్లైలు ఇస్తున్నారు. నాకు ఆ రిప్లైలు కూడా భలే అనిపించినాయి, ఆ కామెంట్స్ కూడా భలే అనిపించినాయి. సో అందుకే వాటిని డిలీట్ చేయట్లేదు నేను. ఇంకా ఎంతమంది కామెంట్స్ పెడతారా, ఎలా కామెంట్స్ పెడతారా అని చూడాలని ఉంది. సో అసలు అవి ఎందుకు పెట్టాను అలా,
నేను ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ అని ఇవన్నీ ఒక రివర్స్లో ఎందుకు పెట్టాను, ఇది ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో అప్పటి వరకు మన ఛానల్ మీరు చూస్తూనే ఉండండి. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్లో ఉంచుకోండి. మనం ఎప్పుడైతే వీడియో చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ స్వరూప.